సో యా హై ఫ్రమ్ కిలాంగ్. సో మనకి ఈరోజు డే 9. మనం కిలాంగ్ నుంచి లే వెళ్తున్నాము, లే రూటు. సో 3 days పడుతుంది వాడికి. సో సిగ్నల్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే, సో నేను డే 8 అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇది చాలా టఫెస్ట్ రైడ్. మనము ఆల్మోస్ట్ బార్లాజా పాస్ మొత్తం క్రాస్ చేయాలి. ఇది చాలా టఫెస్ట్ రైడ్, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో మనం ఉన్నది కిలాంగ్, చూడండి. మీరు కిలాంగ్ చూడవచ్చు. ఓకే, సో వెరీ బిగ్ మౌంటైన్ పాస్ అది. సో ఫైన్. కిందకి వెళ్తే మనకి ఏంటంటే మార్కెట్ ఉంటుంది. సో వెయ్యి మంది కింద ఉంది, మన హైవే దగ్గర ఉన్నాం. హోటల్ వెయ్యి మంది. సో మళ్ళీ చెప్తా హోటల్. సో ఏంటంటే నైట్. ఓకే, ఐమ్ ట్రావెలింగ్ రైట్ నా. ఓకే, ఎవ్రీథింగ్ రైట్. మనం సైకిల్ మనం సెట్ చేయాలి, సెట్ చేయలేదు. సో అలాగే ఇక్కడ ఉంది, సెట్ చేసి బయలుదేరదు. ఓకేనా? సో సీ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టార్ట్ 90 దాకా రైట్. కిలాంగ్ స్టార్ట్ అయిపోయాము. ఓకే, సో మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దార్చా. అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకో 20 kilometers పోవాలి మనం ఆల్మోస్ట్. ఇవాళ రైడ్ లేట్గా స్టార్ట్ అయింది, 7:30కి. ప్యాకింగ్ లేట్ అయింది కాస్త. ఒక 1 kg ఫుడ్ తగ్గింది. రోడ్ గొడవగా. సో మనం ఇంకా పైకి ఎక్కాలి. మై గాడ్, యా. కిందికి ఇంకా పైకి వెళ్తున్నాం. సో ఫీలింగ్ హంగ్రీ. ఇంకా మనము జిస్పనే వెళ్ళలేదు ఇంకా.
look out this far. So, guys, అమర్తనం ఎదురు మౌంటైన్ చూసారు, మౌంటైన్ అది మొత్తం ఎక్కాలి మనం. మీకు రోడ్ కనబడుతుంది అనుకుంటా, చూడండి రోడ్డు ఎలా ఉందో. ఇది బాబోయ్. సో కాసేపట్లో మనకు పిక్చర్ స్టార్ట్ కాబోతుంది. మూవీ స్టార్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్. కంప్లీట్ 45 కిలోమీటర్స్ స్ట్రీట్ ఎలివేషన్. మీరు చూడాలి ఎలా అవుతుంది మరి. సో ముందు దార్చే మనకు. సో ఇంకొక 1.5 కిలోమీటర్ దార్చేకి. దార్చా బ్రిడ్జ్. సో ముందు చూసుకొని మా 2 లూప్స్ ఎక్కాలి మనము. ఇక అంతే ఎలివేషన్ ఇంకేం లేదు. ఇక ఆఫ్టర్ ఈవినింగ్ 6 అనుకుందాం. 7 hours of time. It's turning, man. It's learning, man. The bikers are going. Oh. So, I'm right గా ఇప్పుడు. అలా స్ట్రైట్కి వెళ్తే ఏమొస్తుంది మనకంటే మనకి ఇది వస్తుంది. ఇది సో పదుమ్ జాన్స్కర్ అన్నమాట స్ట్రైట్కి వెళ్తే. సో ఈ రోడ్ కొత్తగా స్టార్ట్ చేశారు రీసెంట్గానే. సో మనకు పదుమ్ వచ్చేది 143 కిలోమీటర్స్. ఇంకోటి ఇది మనకు పాస్ అవుతుంది, సింగుల పాస్ అని. సో అది వచ్చేటప్పుడు 13 కిలోమీటర్స్. ఏమో జంక్షన్ ఇది. ఈ రూట్ కింద వచ్చాము దార్చా నుంచి. సో మనం పైకి వెళ్ళాలి ఇప్పుడు. సో లేయర్లో అంటే మనం పైకి వెళ్ళిపోవాలి. సో కిందికి వెళ్తే మనం సేమ్ మనం వెళ్ళిపోతాం. ఓకే. సో దీని మనకి ఏంటంటే మనకు కొత్త రోడ్ ఇది. సో ఇలా కూడా మనం వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే 10 వరకు రోడ్ ఉంది. తర్వాత మనకు తెలియదు, మ్యాప్లో చూపించట్లేదు. ఉండొచ్చు రోడ్డు, బట్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ అయిందో కాదు ఇది మనకు. ఓకే, ఫైన్. ఓకే, గుడ్ గో. ఇంకో విషయం ఏంటంటే మనకు 40 ఆల్మోస్ట్ 11 ఎక్కువ ఉంది మనకి ఈరోజు. మనం మొత్తం 11 ఈరోజు. ఓకే, ले ऊपर ही है. हाँ, ऊपर ही है. लैंडस्लाइड नहीं करता मेरे पास. हाँ, ఎలా ఉందో ల్యాండ్ స్లైడ్ ఎప్పుడైనా చేయొచ్చు. ఇది అట్ ఎనీ టైమ్ ఇట్ మే హ్యాపెన్.
అయ్యో మొత్తం కింద పోతున్నాం మనం. సో ఇది లాస్ట్ టైం నేనా వాటర్ బాగా వచ్చేది కదా, అదేనా? అదే. ఇది అదే అయితే మంచి పెళ్లి పెట్టారు. बनाया बहुत अच्छा वीडियो. थैंक यू जी. बहुत बढ़िया. बाजू कहाँ से हैं? गुजरात से? नहीं, मैं हैदराबाद में रहा. हैदराबाद से. चंडीगढ़ से आ रहा हूँ. चेन्नई से साइकिल पे? नो, चंडीगढ़ से. चंडीगढ़ पीटी. चलो हमारी भी खींचना चाहिए. थैंक यू जी. वेलकम. अब स्टॉप कहाँ पे है? जिंगजिंग बार नहीं तो बाहर जाना है मालूम. टाइम 7 बजे तक ट्राई करना. सरचू पहुँच जाओगे? सोची नहीं 7 बजे तक. अभी 1 बज रहा और 6 घंटे बाकी है ट्राई करने का. कितना है इतना? 1 मिनट ऐसे ही रहना. 1 मिनट रुको. थैंक्स लॉट जी. रुको. चलो లంచ్ దొరికింది. హెల్పింగ్ మీ. సో మీరంతా ఏంటంటే వెళ్ళి సైక్లింగ్ చేస్తున్నమాట. ఇప్పుడు మనాలి ఢిల్లీ వరకు ఒక 9 days ట్రిప్ అనమాట. ఇది 9 days ట్రిప్. అది మన తెలుగు వాళ్ళు ఇందులో చాలామంది. నైస్. సో దే ఆఫర్డ్ మీ సమ్ ఫుడ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు వచ్చి మనం సంథింగ్ జింజింగ్ వరకు 15 కిలోమీటర్ ముందు ఉన్నాము. ఇంకా 30 కిలోమీటర్ స్టీప్ ఉంది, చూద్దాం. ఓకే 12,000 ప్రజెంట్ వచ్చేమో 12,300 ఫీట్లో ఉన్నాము. మనం ఇంకా వెళ్ళాలి పైకి. మొత్తం పైకి వెళ్ళిపోదు. ఇక అర్థమవుతుందా? ఇవాళ ఇది అయిపోయిందంటే మిగతా చిన్న చిన్న ఇదే పెద్దది. ఓకే సో మనం మొత్తం పైకి వెళ్ళాలి. కనబడుతుంది ఆర్మీ క్యాంప్. అది మనం వీడియో తీయద్దు. Jinging was another 5 kilometers. Man, it's completely steep today. Come on, man, you can do it.
Man. And today, complete elevation. Oh my God! Look at దేవుడా, చూసారా కనబడుతుందా? అంతే కదా ఇవాళ. So this is called Jingjing Bar, 2 kilometers. మనం మొత్తం కవర్ అయిపోవాలి. సో డ్రింకింగ్ బార్కి వెళ్ళేసి కాస్త ఫ్రెష్ అయ్యి బయలుదేద్దాం. బార్లో వెళ్ళిపోదాం. తప్పదు, చక్కెర కొట్టుడే రింగ 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 తప్పదు తండ్రి. నువ్వు ఒక్కరోజు కష్టపడ్డావంటే రేపేం లేదు. ఇక ఇవన్నీ చిన్న చిన్నవి. దిస్ ద వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎలివేషన్. ఆల్మోస్ట్ 45 kilometers ఫ్రమ్, ఓకే, మోర్ దెన్ 45 ఇది. సో ఇవాళ మంచి ఎలివేషన్ మనకు ఉంది ఈరోజు. ఓకే, అయినా మనం ఆల్రెడీ కాజాలో ఓకే రెడీ చేసాం. ఇది విషయం కాదు మనకు. లెట్స్ డూ బ్రో, లెట్స్ డూ గాయ్స్. ద నెక్స్ట్ స్టాప్ ఇట్, ఓకే, ఎగ్జాక్ట్లీ Jingjing Bar. 1 more kilometer to reach Jingjing Bar. We'll take a break over there. Come on, man, this steep. Okay, 21 the bar lacha. Duda. కష్టం అది. ఇంకా బాగుంది. గోయింగ్ టు జింగ్జింగ్ బార్, అప్పర్ జింగ్జింగ్ బార్ అంట అది. ఇంకో 2 కిలోమీటర్ ఉంది. చలిగా ఉంది బికాస్ వీఆర్ ఆన్ టాప్, గెటింగ్ కోల్డ్. మనం పైన ఉన్నాం కాబట్టి చలి పెడుతుంది బాగా. ఆ పైన ఉంది ఎల్లో క్యాబ్స్ మనదే, ఎల్లో ట్రైన్స్ మనదేనాట, కింద వేరే వాళ్ళవి. సో చూడాలి
ఇంకా 2-3 లూప్స్ ఉన్నాయి. యా విల్ డూ ఇట్. ఓకే, బట్ చాలా ఎక్కువ అవుతుంది. ఎండ వెళ్ళే లోపల వెళ్ళిపోవాలి రూమ్ అక్కడికి, డాబాకి. ఎండ పోయిందా అయిపోతుంది, చేతితో పని చేయ. టుడే ఐఎమ్ గోయింగ్ టు హాల్ట్. ఓకే, టేక్ హాల్ట్ దేర్ ఓన్లీ. ఎండ ఉంటే కాస్త బాగుంది. మ్యాన్ వి విజిట్ జింగింగ్ బార్, అప్పర్ జింగింగ్ బార్. ఓకే, అండ్ హియర్ టుడే అవర్ స్టే. చాలా తెలుస్తున్నాయి. ठीक है जी, तो वही देख लूँ. ये बाजू वाला काले जी, ये तो काले है ना. ठीक है जी, ये ले दूँ मैं. हाँ जी, एक चाय मिलता, गला करना चाय. ओके जी, एक गला करना चाय. साइकिल बाहर रहते हैं ना, साइकिल बाहर लॉक करना. रात में तो अंदर आ सकता है. ओके, अभी लॉक करता हूँ. रात में सोने टाइम में इधर अंदर रखता हूँ. फिर सुबह हम 7 बजे निकलने का. हाय गाइस, సో హై ఫ్రమ్ డ్రింకింగ్ బార్. సో మనకు బార్లచ్చ ఇంకా 15 కిలోమీటర్స్ బార్లచ్చ ఉంది. సో మనం ఆల్మోస్ట్ మంచిగా తిని ఉన్నాము, చాలా చలి పెడుతుంది. సో ఇంకా 15 కిలోమీటర్స్ వెళ్తే మనం బార్లచ్చ క్రాస్ అవుతాం. బట్ అండ్ వెళ్ళడం చాలా కష్టం ఇప్పుడు, ఇంకా టైం ఆల్రెడీ 4:45 అవుతుంది. సో వెళ్ళడం చాలా కష్టం. అది ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది నైట్ టైంలో, అది మరి క్రాస్ చేయలేము. సో చూస్తారు ఎలా ఉంటుంది బార్లచ్చ క్రాస్ వెళ్ళడం. సో 5 మొత్తం ఎక్కాలి, ఇంకా ఎక్కొస్తూనే ఉంటుంది. సో ఇది వచ్చేది మన నైట్ స్టే. మన సైకిల్ మన బ్రూస్లీ అక్కడ ఉంది. సో ఫైన్, అక్కడ చూడాలి ద వ్యూ బ్యాక్ సైడ్లో. సో ఇక్కడ శివ మందిరం ఉంది ఇక్కడ. సో 60 కిలోమీటర్ చేసాం మనం. ఇక్కడ చెప్పాను కదా చాలా భయంకరంగా ఉంది ఎలివేషన్ ఈరోజు. సో 60 కనుక వచ్చి వెళ్ళకపోయాము. ఫుల్ విండోస్ పైన కదా, విండ్ ఎక్కువ ఉంటుంది. మనం ఏమంటుంది, మనం అసలు ముందు చాలా చలి ఎక్కువ ఉంటుంది. పైపు అంటే ఎత్తు కింద కూడా మనకు చలి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇంతే, కాస్త త్వరగా రెస్ట్ చేసుకుందాం. సో 6 కిలోమీటర్స్ అయిపోయింది, 9th డే. ఇంకా లాంగ్ వే టు గో. రేపు కూడా మనము కొద్దిగా టఫే ఉంటుంది రైడు. దగ్గర 50 కిలోమీటర్స్. సో ఇదే మన హోమ్ స్టే అనుకోండి ఈరోజు. ఇది సో ఇది మన వీడియో, ఓకేనా? ఓకే, see you tomorrow. Bye guys.
है